ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఒక గాడిద గుడ్డు. వాగ్దానాలు చూస్తే 2014లో ఎలక్షన్కు ముందు స్మార్ట్ సిటీలు 100 కడతాను. ఒక్క సిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో కట్టారా, తెలంగాణలో కట్టారా? లేదు. ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తాను. ఒక్క రూపాయి అయినా ఒక్క తెలుగోడికైనా ఇచ్చారా? లేదు. 3 ప్రత్యేక హోదా ఇస్తాను. 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదు. 4 పోలవరం కడతాము, కంప్లీట్ చేస్తామన్నారు. కంప్లీట్ చేశారా? లేదు. 5 అమరావతిని క్యాపిటల్ గా కట్టి చూపిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయన పాట పాడారు. అమరావతి 10 సంవత్సరాలై 11వ సంవత్సరం ఇప్పటికైనా క్యాపిటల్ కట్టారా? ఒక ఆయన 3 క్యాపిటల్ అని డ్రామా ఆడాడు. చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ అమరావతి క్యాపిటల్ అని డ్రామా ఆడారు. 6 స్టీల్ ప్లాంట్ కి 1,00,000 కోట్లు నిధులు ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదు. 7 2 కోట్ల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇస్తానన్నారు సంవత్సరానికి అంచనాగా. అంటే 2 కోట్లు 10 సంవత్సరాల్లో 200 ఉద్యోగాలను ఇచ్చారా? లేదు. 8 మన డబ్బు ఈ 10 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి, 5 లక్షల కోట్లు తెలంగాణ నుండి పన్ను రూపంగా 10 లక్షల కోట్లు దోచుకొని మనకు వాళ్ళు తిరిగిచ్చిందంతా 2 లక్షల కోట్లు. మిగిలిన 8 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? గుజరాత్ నిర్మాణానికి వెళ్ళాయి. 9 క్యాబినెట్ పొజిషన్లు, దాదాపు 10 పొజిషన్లు ఇస్తానన్నారు. ఈరోజు పనికిమాల 2 పొజిషన్లు ఇచ్చారు. పడిపోతున్న ఎయిర్లైన్స్. ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే 100 వాగ్దానాలు చేశారు బీజేపీ. 2014 మేనిఫెస్టో చూడండి. అమెరికన్ డాలర్ రూపాయితో ఈక్వల్ చేస్తామన్నారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు $1 56 రూపాయలు. ఇప్పుడు డాలరు 86 రూపాయలు. అంటే 33% పడిపోయింది. 10 ప్రపంచ దేశాలన్నీ అమెరికా వీసాకి క్యూ కడతారన్నారు. మన ఇండియా వీసాకి ఒక్కడు రాట్లేదు సరికదా. ఉన్న కంపెనీలన్నీ ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. 11 14 ప్రధానమంత్రులు చేసిన అప్పు సంవత్సరానికి 1,00,000 కోట్లు. నరేంద్ర మోదీ గారు చేసిన అప్పు నెలకి 1,00,000 కోట్లు. 12 ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. తెలంగాణ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. 2 రాష్ట్రాలు వడ్డీ కట్టలేని పరిస్థితి. 13 2014లో వచ్చినప్పుడు మట్టి ఓదత్తులు పట్టుకొని పునాదులు దవ్వారు. 2025లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకెన్ని చెప్పాలి? కానీ వీళ్ళేమంటారు? ఆ లోకేష్ కుర్రోడు, అనుభవం లేని కుర్రోడు అంటాడు, మన ప్రధానమంత్రి ఒక 100 మిసైల్తో సమానం పాకిస్తాన్కి. ప్రధానమంత్రి అట 100 మిసైల్స్ తో సమానం అట పాకిస్తాన్కి. పాకిస్తాన్, చైనా, నేపాల్ మన దేశంతో ఆడుకుంటున్నాయి. చైనా ఏమో మొత్తం బోర్డర్ అంతా ఆక్యుపై చేసేసింది. 15 పవన్ కళ్యాణ్ మోదీని తిట్టి, మీరు నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నోడు ఈ రోజు ప్రధానమంత్రి పాదాల మీద పడితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి, అన్నయ్యకేమో ఒక రత్న ఏదో ప్రసాదమో, ఇంకొక అన్నయ్యకేమో ఇక్కడ ఎమ్మెల్సీ సీటు. 16
చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మోదీ ఒక దరిద్రుడు, భార్యనే వదిలేసినోడు, పిల్లలంటే విలువ తెలియనోడు, ఇంత ద్రోహి లేడు అని 100 సార్లు అన్నాడు 2019 ముందు. 2020 బీజేపీతో పొత్తులు పెట్టుకున్నంత వరకు ఇప్పుడేమంటాడు? ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచానికే విశ్వగురు. వీళ్ళకి సిగ్గుందా? వాళ్ళ మాటల్లో విలువ ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి.